హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బియ్యం పిండితో ఈ విధంగా చిప్స్ తయారు చేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి తప్పేలు పెట్టేసుకొని ఒక గ్లాసుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి. ఇలా మరిగేటప్పుడే మనం తినే కారం బట్టి కారము, పసుపు, మనకు రుచికి తగినంత సాల్ట్, జీలకర్ర, సన్నగా కట్ చేసిన కరివేపాకు, నువ్వులు, ఆయిల్ వేసుకొని ఒక్కసారి కలిపేసి దీనిలోకి 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి చల్లారించుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా చపాతీ ముద్దను రెడీ చేసుకొని దీనిలో నుంచి చిన్నగా ఉండలు తయారు చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలా పామేసుకొని మనకు నచ్చినట్టుగా షేప్స్ అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని దీనిలోకి డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి చిప్స్ని ఇందులో వేసుకొని బ్రౌన్ గోల్డ్ కలర్ వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన బియ్యం పిండితో చిప్స్ రెడీ అయినట్టే. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.